ఎందరో మహానుభావులు, ఎంతో మంది అమరులు, ఇంకెంతో మంది విప్లవకారులు, ఇట్లా చాలా మంది పానత్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ అంతకు ముందు తొలి దశ ఉద్యమాలల్లో కూడా చాలా మందే పానత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సెప్టెంబర్ 17 తారీఖు కాబట్టి అసొంటోళ్ళ ముచ్చటే ఓటి పట్టుకొచ్చిన చూడుర్రి మీరు. అనగనగా ఒక ఊరి బయట ఊడల మర్రి అని చిన్నగున్నప్పుడు కథలుగా చెప్పుకున్నాం, కథలుగా చదువుకున్నాం. మర్రి చెట్టు ముచ్చట చెప్తేనే ఊడలు యాదికొస్తుంటాయి. గాని నిర్మల్ జిల్లాలో ఉన్న ఒక మర్రి చెట్టు పేరు చెప్తే 1000 మందిని ఒకటే పాలి ఉరిదీసి ఏలాడగట్టిన ముచ్చట యాదికొస్తుందట అక్కడోళ్లకు. అవు ఇది నేనంటున్న ముచ్చట కాదు, అక్కడోళ్ళు చెప్తున్న ముచ్చటే. కావాలంటే ఈ అన్న చెప్తుండే. నిర్మల్లో ఉరిదీయడం జరిగింది. ఇది ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప ఘట్టం. 1000 మందిని ఒక రోజులే మరి మర్రి చెట్టుకు ఉరిదీయడం జరిగింది. అంత పెద్ద సంఘటన జరిగింది. ఈ రోజు వరకు ఏ ప్రభుత్వాలు కూడా అక్కడ శృతివనం కానీ వాళ్ళకు సంబంధించిన చీనాలు కానీ ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ఆనాటి నుండి 1940-48 నుండి ఈ నేటి వరకు మరి దాదాపు 70 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి. కానీ వాళ్ళ జ్ఞాపకార్థం కానీ ఎలాంటి భవనాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఆగో ఇన్నరా ఏమంటుండో అన్న, అప్పట్లో తెలంగాణ విముక్తి కొరకని నిజాం రాజులకు ఎదురు తిరిగి పోరాటాలు చేసినందుకు రామ్జీ గోండు ఆయనెంబటి ఉండేటోళ్లను అట్టా అందరినీ కలిపి ఒక మర్రి చెట్టుకు ఉరి తీసిలాట. గా మర్రి చెట్టుకు ఎన్ని ఊడలున్నాయో అన్ని ఊడలకు ఊడకొగలన్నట్టే 1000 ఊడలకు 1000 మందిని ఏలాడగట్టిలాట అప్పటి నిజాం పాలకులు. ఇగో గీన్నేనాటగా మర్రి చెట్టు ఉన్నది. షానేళ్ల కింది చెట్టు కాబట్టి ఇప్పుడు లేదు కావచ్చు. మరి గంత చరిత్రున్న అసోంటోళ్లకు గోరీలు గట్టిలు గొప్పోళ్ళని ముచ్చట్లు చెప్పుడే గాని వాళ్ళని యాది చేసుకున్నోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ గుర్తులన్నింటినీ పైలంగా ఉంచేందుకు ఏదన్నా స్మృతివనం అసోంటిది గట్టియాలనేది అక్కడోళ్ళు అంటున్న ముచ్చట. మరి చూడాలే ఇప్పటికన్నా ఏమన్నా సర్కారు ఆలోచన చేస్తారో లేదో అనేది. గాని ఏదేమైనా 1000 మందిని ఒకటే పాలి మర్రి చెట్టుకు ఏలాడగట్టుడంటే ఎంత ఉత్కృష్టం చూడోరి.